హాయ్ అండి. ఈరోజైతే బెల్లంతోని కజ్జికాయలు చేసిన. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సూపర్ ఉన్నాయి. పిల్లలు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి బెల్లంతోని ఇలా ట్రై చేయండి. నేనైతే కొన్ని చేస్తున్నా. ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి జల్లించుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం నూనె వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ టైట్‌గా మరీ లూజ్‌గా కాకుండా మంచిగా అంతా పిండంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవేంటంటే కొంచెం గట్టిగా కలిపితే కజ్జికాయలు అనేది గట్టిగా, అంటే మనం కాల్చిన తర్వాతకి గట్టిగా వస్తాయి. కొంచెం లూజ్‌గానే ఉండేటట్టు, అంటే మనం పూరి చేస్తాం కదా పిండి, ఆ విధంగా ఉంటే బాగొస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో ఉంటే ఏంటంటే పైనేమో పొట్టు కలర్ అంతా మారిద్ది, లోపలనేమో పచ్చిగా ఉంటుంది. అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని ఒక కప్పు నువ్వులు, ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించాలి. ఇవి కూడా ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి అండి ఒక కప్పు. ఇవైతే 3 హెల్త్కి అయితే చాలా మంచిది. కొబ్బరి కానీ పల్లీలు నువ్వులు అన్నీ మంచి మంచి హెల్తీ. కొంతమంది అయితే రవ్వ వేసుకొని చేసుకుంటారు. అట్లా చేయకుండా ఇట్లా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొన్ని మిక్సీ పట్టుకొని ఎలాచి కూడా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక కప్పున్నర బెల్లం తీసుకుంటున్నా. కప్పున్నర బెల్లము, హాఫ్ కప్పు చక్కెర, ఇవైతే సరిపోతుంది టేస్ట్. ఇంకా ఎక్కువ తీయగా కావాలనుకుంటే 2 కప్పుల బెల్లం కూడా 2 కప్పుల బెల్లం, 1 కప్పు పంచదార, 3 కప్పులు వేసుకోవచ్చు. మరి తీయగున్న పిల్లలకి దగ్గులు ఇట్లా వస్తాయని నేనైతే కొంచెం బెల్లం చక్కెర అయితే తక్కువ వేసినండి. ఇప్పుడు కొన్ని మిక్సీ చేసుకుంటూ దాంట్లో ఈ బెల్లం కూడా యాడ్ చేసుకుంటూ అన్నీ మిక్సీ చేసి ఒక దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే హాఫ్ కప్పే చక్కెర వేసుకుంటున్నా. ఇప్పుడు పిండిలో మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అది కూడా మొత్తం కలిపినాం కదా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని చూసిర్రా, బెల్లం వేసినా కానీ కొంచెం పొడి పొడిగా ఉంది. బరకగా పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే గజ్జికాయలు చేయడానికి చెక్క అయితే ఇదైతే మార్కెట్లో దొరుకుతాయండి. ఇప్పుడు పిండి అయితే ఇంకా కొంచెం లూజ్ అయింది. నేను కొంచెం పిండి కూడా వేసుకొని కలుపుకున్నా. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం చపాతీకి చేస్తాం కదా, అట్లా చేయాలి. మరి పలుచగా చేయొద్దండి. పలుచగా చేస్తే మనం అందులో స్టఫ్ పెడతాం కదా, అది పలుచగా ఉండడం వల్ల అవి పలిగిపోతాయి. కజ్జికాయలు పలిగి మొత్తం ఆయిల్లో పడతాయి అవన్నీ. అందుకే కొంచెం మందంగానే ఉండేటట్టు చేసుకోవాలి. మరీ మందం కాదు, మరీ పలుచగా కాదు, మీడియంలో వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని రౌండ్ షేప్లో చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇప్పుడు కజ్జికాయల చెక్కకి ఇట్లా ఈ విధంగా పలచగా కాకుండా మందం కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయల చెక్కకి ఆయిల్ రుద్దాలి సైడ్లు ఎమ్మటి, ఎందుకంటే ఆయిల్ రుద్దకుంటే పిండి అంతా దానికి అతుక్కపోయిద్ది. ఇప్పుడైతే ఆయిల్ రుద్దుకోవాలి. ఇవైతే మార్కెట్లో అంటే అప్పాలు గిట్లా చేసేవి ఉంటాయి కదా, మార్కెట్లో పట్టుకొచ్చుకున్నా నేనైతే. ఇది 3 స్పూన్లు వేసుకోవాలి. 1-2 స్పూన్లు వేస్తే అవి లోపల ఎక్కువ ఉండదు స్టఫింగ్.
ఈ విధంగా మొత్తము పిండి తీసేయాలి పైది. తీసి గట్టిగా ఉండడానికి చపాతీ కర్రతో నేనైతే గట్టిగా కుట్టేసినాడ. ఇప్పుడు మంచిగా వస్తుంది. సైడ్ల మటుకు ఇట్లా ఏమి స్టఫ్ బయటికి రాకుండా ఇట్లా గట్టిగా ఫ్రై చేయడం వల్ల మంచిగా నీట్గా వస్తాయి. ఇంకొకటి కూడా అలాగే సేమ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా అన్ని విధంగా చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ హాఫ్ కేజీ పిండికి 25 దాకా అయినాయి. కేజీకి అయితే 50 దాకా అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అవ్వాలి. అది ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసినప్పుడు మాత్రం సిమ్లో పెట్టాలి. హైలో పెడితే మాత్రము పైన మొత్తం ఇక పూరీలు ఎట్లా ఎమ్మటే అయితే కదా, ఇట్లా కాకుండా ఉండడానికి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా చేయాలి. అందులో ఒకటి కొంచెం పలిగినా కానీ ఆయిల్ అంతా వేస్ట్ అయింది. అందుకే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్క వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసి కొంచెం హైలో పెట్టుకోవాలి. మళ్ళీ ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. చూసిరా ఎంత బాగా వచ్చినాయో అసలుకి. ఇప్పుడు ఇంకోసారి కూడా అదే విధంగా వేసుకొని కాల్చుకోవాలండి. అంతే ఎంతో టేస్ట్గా ఉంటాయి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.